హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇది 2024 మోడల్ అండి. ఏప్రిల్లో తీసుకున్నాను వెహికల్. మాది కడప షోరూంలో తీసుకున్నామండి వెహికల్ వచ్చేసి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450cc కామెట్ వైట్. నాకు 3,61,000 పడింది కాస్ట్ ఇది. ఈ వెహికల్తో పాటు మేము మొత్తం టోటల్ ఆల్ యాక్సెసరీస్ అన్నీ షోరూంలోనే ఆర్డర్ పెట్టామండి. వెహికల్తో పాటు యాక్సెసరీస్ కూడా మాకు ఇచ్చారనమాట. దాని ప్యానియర్ బాక్సెస్ కానీ, తర్వాత వచ్చేసి రేడియేటర్ గ్రిల్లు, ఇవన్నీ మేము షోరూంలో పర్చేస్ చేసాము. ఇది రీసెంట్గా వచ్చేసేసి ర్యాలీ మడ్గార్డ్, ర్యాలీ సీటు మేము ఆన్లైన్లో తీసుకున్నామండి. షోరూంలో అడిగితే 1 month టైం పడుతుందని చెప్పారు. అమెజాన్లో ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ర్యాలీ మడ్గార్డ్ వచ్చేసి 10,000 పడింది. ర్యాలీ సీట్ వచ్చేసి 5,000 పడిందండి. రెండు కలిపి కాస్ట్ 15,000 పడ్డాయి. రియల్గా చెప్పాలంటే చాలా బాగుందండి. అసలు లుక్ పరంగా ఎక్సలెంట్ ఉంది. బట్ వెహికల్ అయితే కొద్దిగా హైట్ పెరిగింది, సీట్ హైట్ ఎక్కువ ఉంది. ఇది నాది 5.7 అండి, నాది హైటు 5'7". నాకు కూడా 2 కాళ్ళు ఫింగర్స్ మీద షూ వేసుకుంటే ఓకే, కానీ లేదంటే కొద్దిగా కష్టమే. 5'7" కింద ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది ఈ సీట్ అనేది. బట్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ర్యాలీ మడ్గార్డ్, ఈ ర్యాలీ సీట్ రెండు ఫిక్స్ చేసిన తర్వాత మాకు ఇక్కడ రాయలసీమ కడపలో ఫస్ట్ మేమే ఫిట్ చేయించుకునింది. కొద్దిగా షోరూంలో కూడా కష్టపడ్డారు ఇది ఫిట్ చేయడానికి. దీనికి ఈ ర్యాలీ మడ్గార్డ్కి చూడడానికి ఇటుపక్క అటుపక్క ఉంది, కానీ కింద పక్క ఫైబర్ కానీ మడ్గార్డ్ కానీ చాలా ఐటమ్స్ ఇచ్చారు వాళ్ళు. స్క్రూలు కానీ నట్లు కానీ చాలా ఇచ్చారు ఫిట్టింగ్కి. కొద్దిగా ఫిట్టింగ్ అయితే కొంచెం కాంప్లికేట్గా ఉంది. దీని మ్యాప్ అయితే ఏమి ఇవ్వలేదు వాడు. లోపల మ్యాప్ ఇచ్చేవాళ్ళు మామూలుగా. కింద పక్క చూడొచ్చు, ఇవన్నీ దీనికి వచ్చిన పార్ట్సే అనమాట. ఈ ఫిట్ చేయడానికి కొద్దిగా కష్టపడాలని వచ్చింది. నెట్లో యూట్యూబ్లో కూడా లేదండి ఇది ఫిట్టింగ్ ఎట్లా చేయాలనేది, వాడు రిలీజ్ చేయలేదు. బట్ ఓకే, సక్సెస్ అయింది. బిగించిన తర్వాత అయితే చాలా సూపర్ ఉంది బైకు. ఇది యాక్చువల్గా హాఫ్ రోడ్కి యూస్ చేస్తారనమాట. మనం సిటీలో కూడా వాడుకోవచ్చు. బట్ ఈ ర్యాలీ మడ్గార్డ్ వేసిన తర్వాత మనం బాక్సెస్ కానీ, సైడ్ ప్యానియర్ బాక్సెస్ అయితే దీనికి సూట్ కావు. వెనకాల లగేజ్ ర్యాక్ అయితే సెట్ అవుతుందండి, ప్యానియర్ బాక్సెస్ అయితే సూట్ కావు. మనం టూరింగ్కి అయితే ఇది నాట్ ఓకే. మనం హాఫ్ రోడ్ కానీ అట్లా స్పోర్ట్స్ బైక్ మోడల్లో అయితే కనబడుతుంది ఇది. బట్ సీట్ అయితే ఒకటే లెవెల్ ఉందండి. మనం ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్గా కూర్చోవచ్చు మనం సీట్ మీద. క్వాలిటీ 5,000 రూపీస్ అయితే 100% వర్తబుల్ అండి. దీనికి గ్రాబ్ రీల్ ఇచ్చారు మనకు. షోరూమ్ మోడు లోపల గ్రాబ్ రీల్ ఇచ్చాడు. ట్రైల్ మడ్గార్డ్కి గ్యాప్ ఉంది కొద్దిగా. మనం సెంటర్ స్టాండ్ అయితే వేయచ్చు, నో ప్రాబ్లం, ఈజీగానే ఉంది వేయడానికి. అట్లే శారీ గ్యాస్ కూడా తీసేసామండి, అది ఉంటే అంత లుక్ లేదు. ఈ ర్యాలీ మడ్గార్డ్కి అది తీసేస్తేనే లుక్ బాగుంది. బట్ చూడడానికి అయితే వెరైటీగా ఉంది. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మొత్తం పక్కన పోయే వాళ్ళందరూ అటెన్షన్ అయితే బైక్ మీద అయితే ఖచ్చితంగా అయితే ఉందని అనుకోవచ్చు. ఇది కామెట్ వెయిట్ అండి. ఇది మేము ప్యానియర్స్, ఈ హ్యాండ్ గార్డ్స్, ఇవన్నీ మేము టోటల్ యాక్సెసరీస్ అన్నీ కలిపి మాకు దాదాపుగా 85,000 పడింది బైక్ కాస్ట్ కాకుండా. టాల్ విండ్షీల్డ్, హ్యాండ్ గార్డ్స్ వచ్చేసేసి బార్క్ బాస్టర్స్ అండి, ఒరిజినల్ పీస్, అది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది వచ్చేసి మేము బెంగళూరులో తీసుకున్నాము. దాదాపుగా అది 13,800 ఎంతో పడింది. అది నేను ఓన్గానే ఫిట్ చేసుకున్నానండి ఇంట్లోనే. ఇంకా దాని రేడియేటర్ గ్రిల్ కానీ, బ్రాంజ్ ప్యాడ్ వస్తుంది హ్యాండిల్కి, అది కానీ, ఇవన్నీ మేము షోరూంలో తీసుకున్నాము. వాళ్ళే బిగించారండి. చూడండి లుక్ ఎంత బాగుందో. అది హ్యాండిల్ కూడా లెదర్ హ్యాండిల్ ఇచ్చాడు వెనకాల సీట్ పైన పట్టుకోవడానికి. మనం స్టైల్, అదొక స్టైల్, కాకపోతే దానివల్ల అయితే యూస్ఫుల్ ఏమి ఉండదు. బట్ బాగుంది, ఓకే. చూడడానికి అయితే పెద్ద బుల్ మార్గ్ ఉందండి లుక్ అయితే, మీరు వీడియోలో చూడొచ్చు. ఆ బార్క్ బాస్టర్స్ చాలా లుక్ వచ్చాయి వెనకాల. ర్యాలీ మడ్గార్డ్ వేసిన తర్వాత ఈ బార్క్ బాస్టర్స్ హ్యాండ్ గార్డ్స్కి అయితే చాలా లుక్ వచ్చాయి. ఇప్పుడు షోరూమ్ మోడ్ కూడా వదిలాడండి హ్యాండ్ గార్డ్స్, అవి 5,000 ఏమో కాస్ట్ ఉంది. బట్ అది తీసుకోలేదు మేము, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి తీసుకోలేదు. చూడండి ఎంత ప్రీమియం లుక్ ఉందో. ఇది సెకండ్స్ అయితే అంత లుక్ ఉండదండి. ఇది హ్యాండిల్ మీద ఉండేది వచ్చేసి బ్రాంజ్ ప్యాడ్. ఇది వచ్చేసి 1,000 రూపీస్ పడింది కాస్ట్ ఇది.
కామిట్ వైట్కి మారుగా స్టిక్కర్ వస్తుందండి, గ్రాఫిక్ స్టిక్కరు. ఇటుపక్క లుక్ చూస్తే ఈ విధంగా ఉందండి. ఓవరాల్ అయితే ఓకే, ఎవరైనా పర్చేస్ చేయాలంటే తీసుకోవచ్చు. బట్ లగేజ్ ప్యానియర్స్కి అయితే సూట్ కాదు. హైట్ అయితే చాలా హైట్ పెరిగిందండి, కొద్దిగా చూసుకొని ఆలోచించుకొని తీసుకోండి. ఇంకా 2 కలిపి కాస్ట్ 15,000 పడింది. ఇంకా నెక్స్ట్ ర్యాలీ సైలెన్సర్ ఇంకా రిలీజ్ చేయలేదు, వస్తే అది కూడా తీసుకోవాలనుకుంటున్నాము. ఈ సైలెన్సర్ అయితే అంత లుక్ లేదండి చూడడానికి. ర్యాలీ సైలెన్సర్ అయితే కొద్దిగా హెవీగా కనపడుతుంది. ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో ర్యాలీ సీట్ మీద మేము వీడియో పెట్టడము. తెలుగులో చూసామండి, ఎక్కడ కానీ లేదు. ఈ మధ్యనే అది లాంచ్ చేశారు. ఫస్ట్ టైం ఫస్ట్ రాయలసీమలో మేము పర్చేస్ చేసి ఫిట్టింగ్ చేయడము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.